రోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా కరకరలాడే జంతికలు ఎలా చేయాలో చూద్దామండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేస్తే ప్రతి పండుగలకు, అకేషన్లకు ఇదే మీ ఫేవరెట్ స్నాక్ అవుతుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి ఈ క్రిస్పీ జంతికలు చాలా తక్కువ పదార్థాలతో చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీని స్టార్ట్ చేద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు జంతికలు చేస్తున్నానండి. దానికోసం 3 కప్పుల వరిపిండి తీసుకున్నాను. కప్పు కొలత కోసం ఇలా 3 కప్పులు తీసుకున్నాను. ఈ 3 ఒక బౌల్లో వేసేసుకుందాము. అలాగే కొంచెం కప్పులోకి కొంచెం తక్కువగా అటుకులు తీసుకున్నానండి. అలాగే కొంచెం వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, అదే పుట్నాల పప్పు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి గ్రైండర్లో వేసుకుని మెత్తగా పిండిలా గ్రైండ్ చేసుకుందాం. The Kitchen's Delight. Simple and tasty recipes. గ్రైండ్ అయితే చాలు, మెత్తగానే ఉంది. కారపూస అయితే కనుక మీరు జల్లించేసుకోండి. మన జంతికలు కాబట్టి ఇది డైరెక్ట్గా ఇందులో వేసేసుకుందాము. మనం దీనికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. చూసి వేసుకోవచ్చండి ఉప్పు. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. అలాగే ఒక స్పూన్ నువ్వులు వేసుకుందామండి. కొంచెం వాము కూడా వేసుకుందాము. వాముని కొంచెం వేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. నూనెతోనే బాగా కలిపేసుకున్నానండి. చూసారా, ఇలా అయితే చాలు. ఇదే టైంలో కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ ఈ పిండి అంతటిని చపాతీ పిండిలాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఈ జంతికలు దానికి ఆయిల్ రాసేసుకుందామండి. లోపలంతా కూడా ఆయిల్ రాసుకుంటే ఫ్రీగా ఈ జంతికలు చేసుకుంటే పెట్టేసుకుందామండి. పెట్టేసుకుని మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఇందులో జంతికల్లో వేసేసుకుందాం. తిప్పేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా, ఇప్పుడే వేసేసుకుందామండి. జంతికల్లాగా చుట్టూ వచ్చేలాగా తిప్పేసుకోవాలి. జంతికలు వేసుకున్నాం కదా, 2 వైపులు బాగా కాలింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుంటాము. ఇలాగే అంతేనండి. ఇలా చాలా సులభంగా కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక అద్భుతమైన రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.